ఆర్ఎస్ఎస్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగ్పూర్ స్లీపర్ సెల్స్ ప్రగతి భవన్లో మోహరించాయన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ మూడో ఫ్రంట్ అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక వచ్చిందన్న రేవంత్ రెడ్డి సంతోష్ థర్డ్ ఫ్రంట్ గా మారారని ఆరోపించారు. చైనా చట్టాలు తీసుకువస్తే చేసిన అవినీతికి కేసీఆర్ కు ఉరిశిక్ష పడుతుందన్నారు. చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా కూటమి కడతారన్న భయంతోనే కేసీఆర్ తెరపైకి వచ్చారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఏ ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజస్థాన్లో ఏ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. యూపీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజ్వాదీ పార్టీతోనో బీఎస్పీని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎన్నికలకు పోతే గతంలో బీజేపీకి వచ్చిన 75 సీట్లు అక్కడ వచ్చే పరిస్థితి లేదు. 30 నుంచి 40 సీట్లు మాత్రమే అక్కడ బీజేపీకి వచ్చే పరిస్థితి ఉంది. మిగతా సీట్లు యూపీఏ కూటమికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా దేశ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి కట్టడంలో కూడగట్టడంలో విశేషమైన అనుభవం ఉంది. అలాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో చేరితే బీజేపీ ఉనికికే ప్రమాదం ఉంది, నరేంద్ర మోడీ గారి కుర్చీకే ప్రమాదం ఉంది. కాబట్టి నాగ్పూర్లో ఉన్న పెద్దలు వేగంగా కదిలిండ్రు. నాగ్పూర్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ను సహారా కేసులో కానీ ఈఎస్ఐ ఆసుపత్రుల కట్ట నిర్మాణంలో జరిగిన కుంభకోణంలో కానీ నిన్ను కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రయత్నం చేసి బీజేపీకి నష్టం కలిగిస్తారో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందరి కాళ్లకు బంధం వేయడానికే థర్డ్ ఫ్రంట్ అనో ఫెడరల్ ఫ్రంట్ అనో కూటమనో కుతంత్రమనో ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళు ఇచ్చిన రహస్య ఎజెండానే ఈరోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు.